హాయ్ వ్యూవర్స్, దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల వేషధారణ, డ్రెస్సింగ్ సెన్స్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ ముందుగా యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్ను ప్రశంసించి అనంతరం హీరోయిన్ల వేషధారణ పైన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హీరోయిన్ల అందం చీరలోనే, నిండుగా కప్పుకునే బట్టల్లోనూ ఉంటుందని శివాజీ వ్యాఖ్యానించారు. బహిరంగంగా అతిగా కనిపించే దుస్తులు వేసుకుంటే గౌరవం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అందం అంటే గౌరవంతో పాటు ఉండాలి. గ్లామర్ ఓ స్థాయి వరకు బాగుంటుంది, దాన్ని దాటిపోతే విమర్శలు తప్పవు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే స్త్రీ స్వేచ్ఛను ప్రస్తావిస్తూ స్వేచ్ఛ అనేది అదృష్టమని, దాన్ని మనమే కోల్పోకూడదని అన్నారు. పాతతరం నటి సావిత్రి, సౌందర్య వంటి వారు గౌరవప్రదమైన వేషధారణతోనే చిరస్థాయిగా గుర్తుండిపోయారని, ఈ తరంలోనూ రష్మిక వంటి నటీమణులు తమదైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారని శివాజీ వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి వేదికపై కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన మహిళలకే గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. అయితే శివాజీ ఉపయోగించిన కొన్ని పదాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు, కానీ మాటల ఎంపిక మర్యాదగా ఉండాల్సిందని విమర్శిస్తున్నారు. మరోవైపు ఆయన మాటలకు మద్దతు తెలుపుతున్న వారు ఉన్నారు. ఇక శివాజీ, బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన దండోరా చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. సామాజిక అసమానతలు, కుల వ్యవస్థ వంటి సున్నిత అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలర్ ఫోటో, బెదుర్లంక 2012 వంటి సినిమాలు నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.